ఇప్పుడు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైన్ ఏదైతే డిప్లొమా పోస్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్ని మనం అనాలిసిస్ చూద్దాం. సో దీంట్లో మేజర్గా ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ అంటే మీరు అపియర్ అయ్యేటువంటి ఎగ్జామ్స్, ప్రిపేర్ అయినటువంటి ఎగ్జామ్స్ జనరల్గా ఏది ఉంటుంది, సబ్ ఇంజనీర్ ఎగ్జామ్కి ఎక్కువ శాతం ప్రిపేర్ అవుతారు. అది కాకుండా కామన్గా మీరు మీ యొక్క ఈసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఈసెట్ ఎగ్జామ్ రాస్తుంటారు. సో ఈ రెండు టెక్నికల్ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ మీద మనకు పట్టు ఉంటుంది. సో ఆ సిలబస్తో ఈ సిలబస్ని కంపేర్ చేసుకుంటే మనకి అనాలిసిస్ అనేది ఈజీగా అవుతుంది. సో దాదాపుగా ఈ సిలబస్ అంతా కూడా ఈ ఈసెట్ సిలబస్ కానీ సబ్ ఇంజనీర్ సిలబస్తో దాదాపుగా సిమిలర్గానే ఉంటుంది. ఇక్కడ అడిషనల్గా కొత్తగా వచ్చింది ఏంటిదని అంటే ఇది ఒకటి వచ్చిందమ్మా, కొత్తగా ఇది ఒకటి వచ్చింది. ఏంటది? ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే టాపిక్ కొత్తగా వచ్చింది. ఇది ఎంటైర్లీ న్యూ సబ్జెక్ట్. ఓకే. అండ్ కొంతవరకు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా కొత్త సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సబ్ ఇంజనీర్లో ఉండదు, ఈసెట్ లెవెల్లో ఉంటుంది. సో ఇది కొత్త సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే 100% సబ్ ఇంజనీర్లో ఉండదని కూడా చెప్పను. ఇన్స్టలేషన్ అండ్ ఎస్టిమేషన్ అని ఉంటుంది. సో కొంత మేరకు అందులో కవర్ అవుతుంది యాక్చువల్గా. సో ఇది కొత్తదని నేనైతే చెప్పడం ఈజ్ నాట్ టీనబుల్. కాకపోతే కొత్తది అని అంటే ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇక మిగతాదంతా కూడా పాత స్టోరీయే. ఓకే. మిగతాదంతా కూడా పాత స్టోరీనే. ఇంకా ఎలక్ట్రానిక్స్ వరకు వచ్చేసరికి ఇక్కడ నేను చూశాను, దీనిలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ లేదు. ఓకే. అడిషనల్గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లేదు. వెరాజ్ మీరు మన ఇప్పుడు ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ సిలబస్ చూసుకున్నట్లయితే దాంట్లో మనకి సింక్రోనస్ మెషిన్స్ ఉండదు. మళ్ళీ ఈ సర్క్యూట్స్లో కూడా ఏసీ సర్క్యూట్స్ ఉండదు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎస్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి దాంట్లో. మళ్ళీ ఈసెట్ సిలబస్తో సమానంగా ఉండేది. సో ఇది ఆల్మోస్ట్ మళ్ళీ దీంట్లో మైక్రో కంట్రోలర్స్ లేదు. మరి సబ్ ఇంజనీర్ సిలబస్లో చూసుకుంటే మైక్రో కంట్రోలర్స్ ఉంటుంది, దీంట్లో మైక్రో కంట్రోలర్స్ లేదు. సో అడిషనల్గా మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లేదు, మైక్రో కంట్రోలర్స్ లేదు. పవర్ ఎలక్ట్రానిక్స్ ఉన్నది, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అండ్ ఆటోమేషన్ ఏదైతే పిఎల్సి స్కాడా ఉంటుందో అది మన ఈసెట్లో ఉంటుంది, సబ్ ఇంజనీర్లో కూడా ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అని ఇచ్చిండు, యూటిలైజేషన్లో లైటింగ్, హీటింగ్, వెల్డింగ్ అని ఇచ్చిండు. సో బేసికలీ ఇది ఆల్మోస్ట్ సబ్ ఇంజనీర్ సిలబస్తో సమానం అనమాట. ఓకే. సబ్ ఇంజనీర్ సిలబస్కి ఈక్వల్గా ఉంది. కొత్తగా వచ్చింది ఏంటంటే ఈ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఉన్నది. సో దీని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయా అంటే నాకు తెలిసినంత వరకు అయితే మాత్రము దీని నుంచి ఒక 2-3 క్వశ్చన్ల కంటే ఎక్కువ రావు. సో ఆ 2-3 క్వశ్చన్లకి మనము ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ నేను పెట్టిస్తాను. నేను మీతోని కోర్స్ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి. సో ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని కంటెంట్స్ బేసిస్ మీద ఒక మంచి కోర్సుని నేను తయారు చేస్తున్నాను. అంటే ఇదేదో ఎగ్జామ్ వరకనే కాకుండా కూడా ఇవాళ ఈవీ ఇండస్ట్రీ అనేది ఇండియాలో భూమి ఉన్నది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో భూమ్ అవుతున్నది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, టు త్రూఅవుట్ ది వరల్డ్. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే దాని పేరులో ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అని. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి డిమాండ్ ఉంది మార్కెట్లో. సో ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద సస్టైన్ కావాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సివిల్ అలాంటివి తీసుకుంటే, మెకానికల్ తీసుకుంటే యూజువల్గా మార్కెట్లో అంత లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, సిఎస్సి, ఈసీ కోర్ బ్రాంచెస్ కంటే అని అంటాం కదా. ఇవాళ ఎలక్ట్రికల్కి కూడా డిమాండ్ బాగుంటుంది, ఎలక్ట్రానిక్స్. ఎందుకంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా అన్నీ కూడా మనకి ఇప్పుడు ఈవీ టెక్నాలజీ, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ బూస్ట్ చెందుతున్నటువంటి ఒక సెక్టార్. కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కీ ఆస్పెక్ట్స్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఈ సిలబస్ పెట్టారు ఇక్కడ, 2-3 క్వశ్చన్లు దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఏదైతే పార్ట్ 2 ఉందో జనరల్ స్టడీస్, ఇది మేనేజ్మెంట్ ట్రైనీకి అయినా, ఏఎఫ్ఎంటీ అంటే ఫోర్మెన్ ట్రైనీ అయినా, అండ్ మన ఎలక్ట్రీషియన్ ట్రైనీ అయినా కూడా అన్నిటికీ కామనే ఈ 5 టాపిక్స్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ మన పవర్ సెక్టర్లో ఏదైతే సెక్షన్ బి ఉంటుందో 20 మార్క్స్ అదే సిలబస్. దాంట్లో అడిషనల్గా తెలంగాణ కాన్సెప్ట్ ఉంటుంది, దీంట్లో తెలంగాణ లేదు. మిగతాదంతా సేమ్ కంప్యూటర్ బేసిక్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, అంతే. సో దట్స్ ఇట్ అనమాట. సో తెలంగాణ ఆస్పెక్ట్ లేదు దీంట్లో, ఇప్పుడు ఇవ్వలేదు. అంటే వీడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోయినా కూడా మరి నాకు తెలిసి ఏదైతే జనరల్ నాలెడ్జ్ అంటున్నాడో దీంట్లో కొంత తెలంగాణ క్వశ్చన్స్ కూడా మరి తీసుకునేటువంటి ఛాన్స్ ఉండొచ్చు, చెప్పలేము. ఇక్కడ మనకి సింగరేణిలో వచ్చినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ బయటికి రాదు. క్వశ్చన్ పేపర్ మళ్ళీ తిరిగి వాళ్ళే తీసేసుకుంటారు. కాబట్టి మనకి ఇక వీటి మీద మనం అంతా డిస్కస్ చేయాలన్న కొద్దిగా ఇబ్బంది, ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటివి వస్తాయి అని చెప్పేసి. కాకపోతే ప్రీవియస్గా ఈ ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి మనం మాట్లాడి తెలుసుకున్నది, గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ బేసిస్ మీద వీ కెన్ గైడ్. బేసిక్గా మనం ఏ విధంగా వెళ్ళొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటము. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రైనీ.